అన్నయ్య 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 అమృత ఏమైందిరా? అమృత కొంట్లో బాలేదన్నయ్య. గంగబావని చూడాలంటుంది. కాకపోతే పాపయ్యతో గొడవ చేయడం వల్ల ఆగిపోయాం. నా చెల్లి గొడవ చేయలేదు. ఆ ఇంటికి తిరుగుతూ ఉంటే జ్వరంతో ఇంటికి వెళ్తే మేమే ఏదో చేసామనేసి గంగ ఆవేశపడిపోతాడు కదా, అందుకే వద్దని చెప్పింది. ఏంటి నాన్న ఇది? ఏ యుగంలో ఉన్నాం మనం? ఈ కక్షలు గొడవల వల్ల ఏం సాధిస్తాం మనం? ఈ ముక్క మా అక్క దబ్బోడా, వీళ్ళ అన్నయ్యకి చెప్పు. మాట అంటే పెట్రోల్ పట్టుకొస్తాడు కదా. గంగ అలా ఉండబట్టే మీరిలా ఉన్నారండి, లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది. అమ్మా, ఇప్పుడు డిస్కషన్ అది కాదు. పాప కొత్తగా వచ్చిన ఇంటి కోడలు అలా జ్వరంతో ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? మరి ఏం చేయమంటావు? ఇంటికి తీసుకెళ్ళిపోదాం అన్నయ్య. వాళ్ళ అన్నయ్యని చూస్తే మనసు కుదుట పడుతుంది. ఈ టైంలో ఎలా వెళ్తారు? అర్ధరాత్రి 12-1 అవుతుంది. ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు. పైగా జ్వరం ఉంటుంది కదా, బయట చలికి తట్టుకోలేదు. అన్నయ్య ఇది బావ పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడేంటి? అమృత గంగభావం చూస్తే నార్మల్ అయిపోతుంది, అంతే కదా? అంతే అన్నయ్య. హాస్పిటల్కి వెళ్ళాలన్నా రావట్లేదు. ఈ టైంలో మనం అంతకుమించి ఏం చేయలేం. ఒక్క నిమిషం ఆగు. అమృత, అమ్మ అమృత, ఏంటి బావా? ఒక్కసారి చూడు.